హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఈరోజు మన రెసిపీ మునగాకు పొడి. దీని గురించి తెలుసుకోవాలంటే ఈ మునగాకు 300 వ్యాధులను నయం చేసే మునగాకు మనం అస్సలు వదిలిపెట్టకూడదు. ఈ ఆకులోని పోషక విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఉచితంగా లభిస్తుంది కదా అని తేలిగ్గా తీసి పడేయకుండా వారానికి 2 సార్లైనా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. కంటికి చాలా మంచిది ఈ మునగాకు. అయితే ఫ్రెష్గా ఉన్నప్పుడే దీనిని వాడుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ మునగాకు పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పోపు దినుసులు చూసేద్దాం. ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, నువ్వుపప్పు, అవిసె గింజలు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవన్నీ రెడీ చేసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టి కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయలు ఇలా దంచుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగుతుండగానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్లోకి వస్తాయి. ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2 స్పూన్లు గుళ్ళు, 3 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, పొట్టు మినపప్పే వాడుకుందాం, అదే మంచిది. 4 స్పూన్ల ధనియాలు ఇవన్నీ వేస్తూ వేయించుకుంటూ ఉండాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 15-20 ఉండేలా ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్లు అవిసె గింజలు వేసుకోవాలి. అవిసె గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచిది, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ అవిసె గింజలు ఇలా ఏదైనా పొడి చేసుకున్నప్పుడు ఇందులో కలుపుకొని వాడుకుంటే మంచిది. 3 స్పూన్లు నువ్వులు వేసుకొని అన్నీ కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ మునగాకు పొడి ఇలా వేడివేడి అన్నంలో కొంచెం నూనె వేడి చేసుకొని నువ్వుల నూనె వేడి చేసుకొని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 3 కప్పుల ఈ కడిగి శుభ్రం చేసుకున్న మునగాకుని వేసుకోవాలి. ఈ మునగాకు తడి లేకుండా చూసుకోవాలి. ఇలా ఈ మునగాకు అంతా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా హెల్తీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రోజు మొదటి అన్నం ముద్దలో 1 స్పూన్ పొడి వేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ రెసిపీని ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో టెక్స్ట్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలా పచ్చివాసన అంతా పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసేసుకొని ఉప్పు కూడా ఇందులోనే వేసి వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఇలా ఇదంతా బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీగా మునగాకు పౌడర్ రెడీ అయింది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. త్వరగా ఒక చిన్న చిట్కా, నచ్చితే ఒక లైక్ కొట్టండి. తాబేలును రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలని వెతుకుతాం, కానీ దానిని నీళ్ళలో వదిలితే పట్టుకోగలమా? ఉండాల్సిన చోట ఉంటేనే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.